సో ఆల్ ఆర్ ఈక్వల్. సో క్రీస్తులో ఒకే శరీరము. సో భేదము లేదు, విభేదము లేదు, గొడవలు లేదు, కొట్లాట లేదు, ఏమీ లేదు. మనందరము ఏక శరీరము క్రీస్తులో. మనందరము యేసయ్య శరీరంలో అవయవాలు లాంటి వాళ్ళము. మనందరము ఒకే ఒకే జాతి, ఒకే తల్లికి పుట్టిన వాళ్ళము, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళము. మనందరికీ ప్రభు ఒక్కడే, మనందరికీ దేవుడు ఒక్కడే, మనందరికీ రక్షకుడు ఒక్కడే, మనందరికీ కాపరి ఒక్కడే. సర్వ మానవులకి కూడా రక్షకుడు కాపరి యేసయ్యనే. మనందరం కూడా అన్యుడైన స్వజనుడైన అందరం కూడా ఆయన శరీరంలో నుంచి వచ్చిన వాళ్ళమే. ఆయన శరీరంలోనే కలుసుకొని పోతాం. కాబట్టి మన లోపల మనం భేదాలు పెట్టుకోదు. కులమత భేదాలు, ప్రాంతీయ భేదాలు, కలర్ భేదాలు, రంగు భేదాలు, లేకపోతే ఉన్నోడు లేనోడు అని భేదాలు, చదువుకున్నోడు చదువుకోలేదని భేదాలు, నువ్వు తక్కువవాడివి ఎక్కువవాడని భేదాలు, ఇవన్నీ మనం పెట్టుకున్న భేదాలు. దేవుడి దృష్టిలో సర్వ మానవులు సమానమే. ఎందుకంటే అందరం ఆయన శరీరము కాబట్టి. ఇప్పుడు నీ లివర్ ని నువ్వు తక్కువగా చూస్తావా? నీ కిడ్నీలను నువ్వు తక్కువగా చూస్తావా? నీ బ్రెయిన్ ని నువ్వు తక్కువ చూస్తావా? నీ హార్ట్ ని నువ్వు తక్కువ చూస్తావా? నీ యొక్క కాళ్ళను తక్కువ చూస్తావా? చేతులను తక్కువ చూస్తావా? నీ శరీరంలో కాళ్ళు, చేతులు, లివరు, కిడ్నీ, ఎముకలు, కండరాలు అన్ని ఇంపార్టెంటే మనకు. అలాగే మనము కూడా దేవుడి దృష్టిలో మనందరం ఒక్కొక్కరం ఒక్కొక్క అవయవం లాంటి వాళ్ళము. మనందరము కూడా దేవుడి దృష్టిలో చాలా ఇంపార్టెంట్. అందుకే భూమి మీద జరుగుతున్న ప్రతి సంఘము కూడా దేవుడి చేత స్థాపించబడిందే. ప్రతి సంఘము కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. కొంతమందికి బుద్ధి వాక్యం ఇస్తాడు, కొంతమందికి సత్యవాక్యం ఇస్తాడు, కొంతమందికి జ్ఞాన వాక్యము బోధించమని ఇస్తాడు, కొంతమంది అపోస్తులుగా పిలుస్తాడు, కొంతమందికి ప్రవక్తలుగా పిలుస్తాడు, కొంతమందిని ఇవాంజలిస్ట్ గా పిలుస్తాడు, కొంతమందికి ప్రేయర్ వారియర్ గా పిలుస్తాడు, కొంతమందిని బోధించే వాళ్ళుగా పిలుస్తాడు, గద్దించే వాళ్ళుగా కొంతమందిని పిలుస్తాడు. ఆయన్నే నియమించుకుంటాడు. ఈ భూలోకంలో ఉన్న స్థాపించబడిన ప్రతి సంఘము దైవ సంఘమే, దేవుడి యొక్క శరీరమే. అందుకే మనలో మనకు యూనిటీ ఉండాలి. సో అందుకే మనలో మనకు ఎప్పుడు కూడా ఆ ప్రేమ వాత్సల్యముతో నిండబడాలి. ఎవరైనా గుర్తు పెట్టుకోండి, మీ కోడలైనా, మీ అత్తగారైనా, మీ తల్లైనా, మీ తండ్రైనా, మీ అన్నదమ్ములైనా, మీ అక్క చెల్లెలైనా, మీ బావైనా, బావమరిదైనా, మీ చుట్టుపక్కల బంధువులైనా, అన్యుడైనా, ఎవరైనా అందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్టే. మనం ఒకరికొకరు పొరుచుకుంటే, ఒకరికొకరు కరుచుకుంటే, ఒకరికొకరు తిట్టుకుంటే వీఆర్ డామేజింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకే 1 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయం 28వ వచనంలో, మరి దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, చూసారా, దేవుడే సంఘంలో కొంతమందిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తులుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతాలు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థతపరచు కృపావలం గల వారిను, కొందరిని ఉపకారములు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారుగాను నియమించారు. సో ఇవన్నీ కలిస్తేనే, ఇవన్నీ పరిచయాలు కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు కొంతమందికి ప్రవచించే వరం ఉంటది, సో బాడీ ఆఫ్ క్రైస్ట్. తప్పుడు ప్రవచనం చేసావా, బాడీ ఆఫ్ క్రైస్ట్ కి డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైనా తప్పుడు ప్రవచనాలు చెప్పొద్దు. ఇట్స్ డామేజింగ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. తప్పుడు అద్భుతాలు చేయొద్దు, తప్పుడు బోధలు చేయొద్దు. సో అన్ని కూడా దేవుడి నుంచి వచ్చినాయే. సో ఇవన్నీ భూలోకంలో ఈ అన్ని సంఘాల యొక్క పిలుపులను, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పిలుపు ఉంటదండి. సో ఎప్పుడైనా ఒక సంఘాన్ని ఇంకో సంఘాన్ని కంపేర్ చేయొద్దు, ఒక సేవకుణ్ణి ఇంకో సేవకుణ్ణి కంపేర్ చేయొద్దు. భూలోకంలో అన్ని సంఘాలను దేవుడు ఒకేలాగా స్థాపించాడు, గుర్తు పెట్టుకోండి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క దైవజనునికి ఒక్కొక్క అభిషేకము, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క నడిపింపు ఉంటది ఎప్పుడైనా కూడా. సో ఇవన్నీ కూడా దేవుడి యొక్క పరిచర్యలో ఒక భాగము, బాడీ ఆఫ్ క్రైస్ట్ లో భాగము. కొంతమందికి అద్భుతాలు చేసే వరం ఉంటది, కొంతమందికి ఉండదు. కొంతమందికి వాక్యాన్ని బోధించే వరం ఉంటది, కొంతమందికి ఉండదు. కొంతమందికి నానా భాషలు మాట్లాడే వరం ఉంటది, కొంతమందికి ఉండదు. కొంతమందికి ప్రవచించే వరం ఉంటది, కొంతమందికి ఉండదు. సో ఉన్నోళ్ళకు ఉన్నట్టుగానే ఉండండి, లేనోళ్ళు లేనట్టుగా ఉండండి. ఎవరి కృప చొప్పున వాళ్ళకు పరిమాణం ఇచ్చాడు, ఎవరి కనికరం చొప్పున వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఉంటది, ఆ గిఫ్ట్ లోనే మనం ముందడికి వెళ్ళాలి. అందుకే గాని వాళ్ళకి ఇది వచ్చు వీళ్ళకి ఇది రాదని ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దు. దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క పిలుపు ఉంటది. ఒక దైవజనుని పిలుచుకొని కొన్ని వరాలు, కొన్ని ఫలాలు ఇచ్చి ఆ దైవజనుడి ద్వారా ఒక సంఘాన్ని కడతాడు దేవుడు. ఇంకొక దైవజనుడికి ఇంకొక వరాలు, ఇంకొక ఫరాలు ఇచ్చి వాళ్ళ ద్వారా సంఘాన్ని కడతాడు. భూలోకంలో 800 కోట్ల జనాభా ఉంటే 800 కోట్ల రకాలుగా మన దేవుడు వాడుకోగలడు. ఒకరిని వాడుకున్నట్టుగా ఇంకొకరిని వాడుకోడు. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కలిస్తేనే, మనందరము అన్ని సేవలు కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్.
అన్ని సంఘాలు కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. అందరు కాపర్లు కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. అందరూ యొక్క మానవ జాతి అంతా కలిస్తేనే బాడీ ఆఫ్ క్రైస్ట్. సో అర్థమవుతుందా అండి? సో ఇంత పెద్ద సృష్టిలో దేవుడు ఆయన లోపల ఏకం చేసుకున్నాడు. సో మనము దేవుడు వేరు కాదు. అందరు అపోస్తలులు, అందరు ప్రవక్తలు, అందరు బోధకులు, అందరు అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థతపరచు కృపావరము గలవారా. సో అంతే కదండి. అందరూ ప్రవక్తలైతే మరి అపోస్తలు ఎవరు ఉండాలి? అందరు అద్భుతాలు చేసే వాళ్ళు ఉంటే కృపావరాలు ఎవరు ఉండాలి? సో అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణం చొప్పున దేవుడు ఇస్తాడు. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా? కృపావరములు శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. ఇదిగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత కలిగించు ఐక్యమును కాపాడుకొనుటందు శ్రద్ధ కలిగి వారే ప్రేమతో ఒకరికొకరు సహించుడి. సో శ్రద్ధతో, ప్రేమతో ఒకరికొకరు సహించమంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ హేటింగ్ సంబడి, సో యు ఆర్ హేటింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. గుర్తుపెట్టుకోండి. నువ్వు నీ భర్తను హేట్ చేస్తున్నావా? అయితే నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ ని నువ్వు హేట్ చేసినట్టు. ఎందుకంటే నీ భర్త అయినా నీ భార్య అయినా దేశీయ శరీరంలో ఒక పాలిభాగస్తులం, ఒక అవయవం లాంటి వాళ్ళం. ఇప్పుడు భార్య భర్తలు ఎలా అంటే ఒక ఎడమ కిడ్నీ, కుడి కిడ్నీ, రెండు ఇంపార్టెంటే కదా. రెండు కిడ్నీలు ఉంటేనే మనిషి సర్వే కాగలుగుతాడు. అలాగే భార్య భర్తలు కూడా ఏసే శరీరంలో రెండు కిడ్నీ లాగా అనుకుందాము. సో రెండు ఇంపార్టెంటే కదా. సో ఎడమ కిడ్నీ అనొచ్చా నేను గ్రేట్ కుడి కిడ్నీ తోటి? అనొద్దు. కుడి కిడ్నీ అనొచ్చా నేనే గ్రేట్ అని ఎడమ కిడ్నీతో? అనొద్దు. అందుకే ఎవరు గ్రేట్ కాదు, అందరూ సమానమే దేవుడి దృష్టికి. అన్ని నిన్న చెప్పినట్టు అయితే మనం ప్రతి క్రీస్తు అనుగ్రహించిన క్రీస్తు కలిగిన సంపూర్ణ ఇక్కడ నుంచి అక్షరం. సో ఇక్కడ నుంచి మనం మొదలు పెడదాం. కాబట్టి సో ఇది మనం క్రీస్తులో ఒకే శరీరము. ఇక్కడ నుంచి యాక్చువల్ నిన్నటి వరకు అది జరిగింది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. సో అన్యజనులు నడుచుకున్నట్టు మనం నడుచుకోవద్దు. వాళ్ళ రూట్ వేరు, మన రూట్ వేరు. వాళ్ళ మైండ్ సెట్ వేరు, మన మైండ్ సెట్ వేరు. వాళ్ళ ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. వాళ్ళ తలంపులు వేరు, మన తలంపులు వేరు. వాళ్ళ యొక్క క్యారెక్టర్ వేరు, మన క్యారెక్టర్ వేరు. వాళ్ళ పూజించే దేవుళ్ళు వేరు, మనం పూజించే దేవుడు వేరు. కాబట్టి ఇవన్నీ అన్యజనులు నడుచుకుంటారు. ఒకటే చెప్తున్నానమ్మా, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు భార్య భర్తను ద్వేషించిన, దూషించిన, విమర్శించిన బాడీ ఆఫ్ క్రైస్ట్ ని ద్వేషించినట్టు. సో ఇది మర్మము. ఇది ఇప్పుడు మనందరం కొట్టుకుంటున్నారు కదా మానవ జాతిలో. మనందరం ఎవరిలో ఉన్నాము? దేవుడి శరీరంలో ఉన్నాము. సో ఇప్పుడు ఎక్కడ డ్యామేజ్ అవుతుంది, ఎక్కడ నొప్పి వస్తుంది? దేవుడి శరీరానికే కదా డ్యామేజ్ అయ్యేది. వారైతే అంధకారమైన మనస్సు గల వారే. చూసారా, వాళ్ళందరూ కూడా అంధకార మనస్సు గలవారే. అంధకార మనస్సున్న వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తారు. తమ హృదయ కాఠిన్యము వలన, తమలోనున్న అజ్ఞానము చేత. సో చూసారా, వాళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు. మనము జ్ఞానముతో నడుచుకోవాలి. నిజంగా చెప్తున్నా, మనుషులు కొట్టుకోవడం దేవుడి చిత్తం కానే కాదమ్మా. మనందరము దేవుడి యొక్క పిల్లలము. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు కొట్టుకోవడం మన చిత్తమా? వాళ్ళు కొట్టుకోవడం, తన్నుకోవడము, విడిపోవడం మన చిత్తమా? కలిసి ఉండడం మన చిత్తమా? అలాగే మనందరం కూడా అయిన పిల్లలమే. మనందరం కూడా సహోదరులు, సహోదరి లాంటి వాళ్ళము. మనందరము ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము. కాబట్టి అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయం కాఠిన్యము వలన, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై. చూసారా అండి, దేవుళ్ళ నుంచి వాళ్ళు వేరుపరచబడతారట. ఎవరైతే ద్వేషంతో ఉంటారో, పగతో ఉంటారో, ప్రతీకారంతో ఉంటారో వాళ్ళు దేవుళ్ళ నుంచి వేరుపడతారు. ఎవరైతే ప్రేమతో, ఆప్యాయతతో, దీర్ఘశాంతంతో ఉంటారో వాళ్ళు దేవుల్లో ఏకమవుతారు. తమ మనసు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. సో ఇదంతా వ్యర్థమమ్మ. సో ఇవంతా కూడా వ్యర్థం. ఈ గొడవలు, కొట్లాటలు, ఈ అల్లర్లు, ద్వేషాలు, పగలు, పాలిటిక్స్ ఆడడం, ఇంట్లో పాలిటిక్సే, బయట పాలిటిక్సే, ఆఫీస్ లో పాలిటిక్సే. లోకమంతా నిజంగా సర్వనాశనం అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ ప్రేమ లేదు, ఎక్కడ ఆప్యాయత లేదు, ఎక్కడ అభిమానం లేదు, ఎక్కడ ఆ మంచితనం అనేది లేదు, ప్యూరిటీ అనేది లేకుండా పోయింది. లోకమంతా కూడా అపవిత్రతతో నిండుకుంది, అజ్ఞానముతో నిండుకుంది, చీకటితో నిండుకున్నారు. ప్రతి ఒక్క మనిషి కూడా చీకటి. తెల్లారు లేస్తే కక్షలు, తెల్లారు లేస్తే గొడవలు, తెల్లారు లేస్తే కొట్లాటలు. ఎవరిని టచ్ చేసినా కూడా
ఆ మైండ్ సెట్ మారిపోయింది. ఎందుకో తెలియదు కానీ యూట్యూబ్ వల్లనో ఏమో అందరి మైండ్ సెట్ నెగిటివ్ గా అయిపోయింది. ఏది మాట్లాడినా తప్పే, ఏది మాట్లాడదామన్నా తప్పే. నెగిటివ్ మైండ్ సెట్ అయిపోయారు మైండ్. ఎవరు చిన్న పిల్లల నుంచి మళ్ళా వృద్ధుల వరకు కూడా అందరి హృదయాలు కాఠిన్యమైపోయాయి. ఎందుకంటే అంతిమ దినాలలో అక్రమం ఎక్కువగా విస్తరిస్తుంది. సో ఇవన్నీ వ్యర్థత. ఇదంతా అంధకారమైన మనస్సమ్మా, ఇదంతా అంధకారమైన మనస్సు. ఎవరి మనసులో దీర్ఘశాంతం ఉంటుందో వాళ్ళ లోపల వెలుగు ఉంటది. ఎవరి మనసులో ప్రేమ ఉంటుందో వాళ్ళ లోపల వెలుగు ఉంటుంది. ఎవరి మనసులో శాంతి గుణం ఉంటుందో, సహనం ఉంటుందో, ఓపిక ఉంటుందో వాళ్ళ లోపల వెలుగు ఉంటది. లేకపోతే అంధకార మనస్సులాగా వాళ్ళు మారుతారు. సో వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఏముంది? వెలుగు ఉంది. అందుకే ఆయన అన్నాడు కదా, ఐఎమ్ ద లైట్ ఆఫ్ వరల్డ్ అన్నారు. దాని తర్వాత నువ్వు కూడా ప్రపంచానికి వెలుగై ఉన్నావు అంటాడు. నేను ప్రపంచానికి వెలుగై ఉన్నానని ఆయన అంటాడు. దాని తర్వాత మీరు కూడా ప్రపంచానికి వెలుగై ఉన్నారని ఆయన అంటాడు. సో అందుకే మనం కూడా వెలుగులోకి నడవాలి. ఈ చీకట్లో నుంచి వదిలేసి వెలుగులోకి నడవాలి. అందుకే మనందరం ఒక సంఘంగా కూడుకుంటున్నాం. మనందరం ఒక మనసులాగా మారుదాం. మనందరము ఏక మనస్సు కలిగి, ఏక అభిప్రాయం కలిగి, ఏక ఆలోచనలు కలిగి మనందరము కూడా ఏంటిది ఒక జీసస్ వరల్డ్, ఇది యేసయ్య ప్రపంచము ఇలా ఉండాలి. అందుకే యేసయ్య అంటాడు కదా, పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లుగా భూలోకమందును నెరవేరును గాక అంటాడు. అంటే పరలోకంలో కోపం ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు, కొట్టుకోవడాలు ఉండదు, తిట్టుకోవడాలు ఉండదు. పరలోకం అంతా శాంతంగా ఉంటుంది. పరలోకం అంతా పరిశుద్ధులతో నిండుతుంది. పరలోకం అంతా పవిత్రంగా ఉంటుంది. పరలోకం అంతా కూడా ఆరాధనతో, స్తుతితో ఉంటుంది. పరలోకం అంతా కూడా ఎలాంటి గొడవలు, కొట్లాటలు, ఏడుపు, పండ్లు కొరుకుడు, కక్ష సాధించడు, హింసలు, దూషణలు ఇవన్నీ ఉండవు పరలోకంలో. ఇవన్నీ భూలోకంలో ఉంటాయి. అందుకే భూలోకంలోనే నువ్వు పరలోక సంబంధిలాగా నివసించాలి. ఎవరేనన్నా పోనీయండి, నిజం చెప్తున్నా, నీ ఆత్మను, నీ ఆత్మీయతను నువ్వు రక్షించుకో, కాపాడుకో. వి ఆల్ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను, చూసారా, అపవిత్రత దేవుడికి ఇష్టం ఉండదు. అపరిశుద్ధత దేవుడికి ఇష్టం ఉండదు. సో ఇవంతా మన శరీరం అంతా కూడా అపవిత్రంగా మార్చబడ్డావు అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ ని నువ్వు అపవిత్రంగా మారుస్తున్నట్టు. అపవిత్రతను అత్యాశతోను, సో అపవిత్రత, అత్యాశ ఉండకూడదు ఎప్పుడైనా కూడా. ఆశపడమన్నాడు కానీ అత్యాశ పెట్టుకోమని లేదు. అత్యాశతో జరిగించుటకు. అత్యాశ అంటే నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి ఆశ. సో నువ్వు ఇతరులది కూడా కావాలని కోరుకున్నావు అంటే అది అత్యాశ. తమ్మును తానే కాముకత్వము. సో కామము చాలా డేంజర్. అందుకే శరీరము దేవుడి యొక్క ఆలయము, మన మనస్సు దేవుడి యొక్క గర్భగుడి. సో ఈ శరీరంలో ఈ ఆలయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపరిశుద్ధంగా ఉండకూడదు, అపవిత్రంగా ఉండకూడదు. ఎందుకంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడి యొక్క యేసయ్య శరీరంలో అపవిత్రత లేదు, యేసయ్య శరీరంలో అత్యాశ లేదు, యేసయ్య శరీరంలో కామకత్వము లేదు, కామము లేదు. సో మన శరీరంలో కూడా అత్యాశ, కామము, అపవిత్రత, అపరిశుద్ధత, అజ్ఞానము, అవివేకము, చీకటి ఉండడానికి వీల్లేదు. అయితే మీరు యేసుని గూర్చి విని, చూసారా, మన దేవుడు యేసుని గూర్చు కదా, ఆయన కంప్లీట్ గా హోలీ మ్యాన్, ఆయన కంప్లీట్ గా రైచియస్ మ్యాన్, ఆయన కంప్లీట్ గా ఏంటిది నిజాయితీ పరుడు దేవుడు. సో ఆయన లోపల ఒక 1% దుర్బుద్ధి లేదు, దురాశ లేదు, దురాలోచన లేదు. వి ఆల్ ఆల్సో విల్ బికమ్ ఏ జీసస్ క్రైస్ట్. మనందరం కూడా యేసయ్యను గూర్చి యేసయ్య లాగా మారాలి. ఎందుకంటే వి ఆల్ ఆర్ ద వన్ బాడీ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. ఆయన ఎందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే, చూసారా, ఆయన ఎలాగున్నాడు? సత్యం ఉన్నది ఉన్నట్టుగానే. సో ముందు ఒకలాగా వెనుకాల ఒకలాగా యేసయ్య ఉండేవాడు కాదండి. నిజంగా ఐ హేట్ దట్ క్యారెక్టర్స్. ముందట మంచిగా మాట్లాడి వెనుకాల తిట్టే వాళ్ళంటే రియల్లీ ఐ హేట్ దట్ క్యారెక్టర్. నేను వాళ్ళని కాదు, వాళ్ళ గుణాన్ని హేట్ చేస్తాను. చాలా మందికి గుణం ఉంటది, తగ్గించుకోండి ప్లీజ్, మంచిది కాదు. నువ్వు మనిషి ముందు ఎలాగున్నావో వెనుకాల కూడా అలాగే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ఖండితంగా ఉండాలి. సో డ్యూయల్ రోల్స్ ప్లే చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా రెండు నాలుకల మనిషిలాగా ఉండద్దు. రెండు ప్రవర్తన, ద్విమనస్కులు అంటాడు దేవుడు. ద్విమనస్కులను దేవుడు ఆశీర్వదించాడు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి మనిషి. ఎప్పుడైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. తప్పు చేస్తే ముఖం మీదనే మాట్లాడాలి, తప్పు చేస్తే ముఖం మీదనే ఖండించాలి. అంతేగాని ముందు పొగిడి వెనకాల తిట్టడం ఇలాంటిది వద్దు. దేశ ప్రభువారు సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఎలాగో క్రీస్తును నేర్చుకున్న వారు కారు. సో చూసారా, మనందరం క్రీస్తును పోలి నడవాలి, క్రీస్తును నేర్చుకొని సాగాలి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశన వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, చూసారా, ఓకే ఇప్పటి వరకు అయిందేదో అయిపోయింది. మనకు దేవుడు ఎంత మంచి దేవుడు అంటే అమ్మా, క్షమించే దేవుడు.
మన పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల మన ఏజ్, అవన్నీ క్షమించేస్తాడు దేవుడు. అన్ని క్షమించేస్తాడు. ఒక్క తప్పు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడు. పాపములన్నిటిని కూడా క్షమించేస్తాడు. సో క్షమించాడు కదా అని మళ్ళీ తిరిగి చేయడం కరెక్టా? కాదు. ఒకసారి పాప క్షమాపణ పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకున్న తర్వాత మళ్ళీ ఆ పాపాన్ని మళ్ళా చేయకుండా ఉండాలి. మోసకరమైన దురాశ వలన చెడిపోవు. సో మోసకరమైన దురాశ వలన చెడిపోవు. మీ ప్రాచీన స్వభావంను వదులుకొని, సో ఇవన్నీ కూడా ఈ దురాశలు, దుర్బుద్ధులు, ఇవన్నీ బాడీ ఆఫ్ క్రైస్ట్ లో సాదృశ్యం కాదమ్మా. సో మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారే. సో రిన్యూ కమ్మంటున్నాడు దేవుడు. ఈ రోజు నుంచి మనందరినీ కూడా నూతన స్వభావము, ప్రాచీన స్వభావము అంటే పాత స్వభావాన్ని వదులుకొని కొత్త స్వభావంలోకి రండి. ఓకే, మీ భర్తను తిట్టారు, మీ భార్యను తిట్టారు, మీ పిల్లల్ని తిట్టారు, మీ అన్నదమ్ములను తిట్టారు, మీ అక్క చెల్లెల్ని తిట్టారు. సో ఈ రోజు నుంచి కంట్రోల్ ద టంగ్ ని కంట్రోల్ చేసుకుందాం. మనసుని, ఆలోచన కంట్రోల్ చేసుకుందాం. ఈ రోజు నుంచి ఒకటే అనుకోండి, నేను ఎవరినైనా విమర్శిస్తే, అన్యుని విమర్శించిన అది బాడీ ఆఫ్ క్రైస్ట్ ని విమర్శించినట్టే అని అనుకోండి. ఈ రోజు నుంచి నువ్వు ఎవరిని ద్వేషించినా, ఎవరిని విమర్శించినా, ఎవరిని తక్కువగా చూసినా, మనందరము బాడీ ఆఫ్ క్రైస్ట్ ని డ్యామేజ్ చేసినట్టే. ఎడ్యుకేట్ టు యువర్ పీపుల్. ఈ వాక్యం ఎవరైతే వినట్లేదో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. సో మీరు భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే దేవుడికి అంత మహిమకరండి. భార్య భర్తలు ఎంత కలిసిమెలిసి ఉంటే అంత మహిమకరంగా ఉంటుంది. ఎందుకంటే భార్యన భర్తన దేవుడి శరీరంలో అవయవం లాంటి వాళ్ళు. మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గల వారే. సో ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్ కి సాదృశ్యము. నీతి, యథార్థ హృదయము అంటే మోసము లేకుండా, కపటము లేకుండా, కుయుక్తి లేకుండా ఉండే హృదయాన్ని యథార్థమైన హృదయము. భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన. సో మనందరం ఎలా మారాలట? దేవుడి పోలికగా. ఎందుకు మారాలి? ఆయన యొక్క బాడీలో నుంచి మనం వచ్చాము. వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఆయన క్రైస్ట్ లాగా మనం మారాలి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నూతన స్వభావాన్ని ధరించుకోవాలమ్మా. సో అయిందేది అయిపోయింది. ఇప్పటి నుంచి మనం మారుదాము. ఇప్పటి నుంచి మనం ఇంకా ఆత్మను ఎదుగుదాం, ఇంకా ఆత్మీయంగా ఎదుగుదాము. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తున్నాడు. సో మన దేవుడు ఎలాంటి వాడంటమ్మా? మన లోపాలు ఆయనకు తెలుసు. అందుకే వాక్యాలను తీసి మన లోపాలను సరిచేస్తుంటా అంటాడు. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది. అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పట్టుకుంటాము. సో అది ఉడకలేదు అంటే ఇంకొంచెం సేపు ఉడకబెడతాము. సో ఇంకా సేపు ఉడకబెడతాము. సో అలాగే మన దేవుడు కూడా మన లోపాలను చూస్తాడు, మారుస్తాడు. ఇంకా ఏమైనా లోపాలు ఉంటే మళ్ళీ వాక్యంతో మాట్లాడి మారుస్తాడు. మళ్ళీ మాట్లాడతాడు, మళ్ళీ వాక్యంతో మాట్లాడతాడు, మారుస్తాడు, మళ్ళీ చూస్తాడు మన లోపల ఇంకా ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో వాటిని బట్టి దేవుడు మనల్ని దర్శిస్తాడు వాక్యం ద్వారా. అందుకే దేవుని పోలికగా సృష్టింపబడిన. సో మనందరం ఎవరి పోలికట? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను దర్చుకొనవలెను. సో ఇవన్నీ తెలియక నిజంగా మనిషి పాడైపోయాడమ్మా. నిజంగా మనిషి పాడైపోయాడు. ఎంత మంచి జీవితం తెలుసా? మానవ జీవితం ఎంత మంచి జీవితం అంటే చాలా గొప్ప జీవితం. ఏ భూమి మీద ఏ జంతువు కానీ, ఏ జలరాశికి, ఏ జీవరాశికి కూడా ఇయ్యని దక్కని అదృష్టము మనకిచ్చాడు. కృప, దేవుడి యొక్క కృప. మానవ జీవితం. మనమే ద్వేషాలు పెంచుకుంటున్నాం, మనమే పగలు పెంచుకుంటున్నాం, మనమే ప్రతీకారాలు పెంచుకుంటున్నాం. సో ఊరంతా ప్రేమగా ఉంటే ఎంత బాగుంటది, ఊరంతా ఆప్యాయంగా ఉంటే ఎంత బాగుంటది, ఊరంతా సహనంతో, ఓపికతో ఉంటే ఎంత బాగుంటది, ఊరంతా కూడా మోసం చేసుకోకుండా, ఒకరికొకరు అన్యాయం చేసుకోకుండా, ఒకరికొకరు వంచన చేసుకోకుండా, అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎంత బాగుంటది, ఎంత బాగుంటది. తెల్లారులేస్తే డబ్బెనకాల పరగెడుతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మోసమే, హాస్పిటల్కి వెళ్ళినా మోసమే, ఎక్కడికి వెళ్ళినా మోసమే, ఇక్కడికి వెళ్ళినా మోసమే. ఆ ధనాపేక్షతోటి మనిషి ఏమవుతున్నాడు? పాడైపోతున్నాడు. సో చనిపోయేటప్పుడు మళ్ళా ఈ సంపాదించిన ధనాన్ని తీసుకుపోతాడా? తీసుకుపోడు, అక్కడే ఉండిపోతుంది. సో పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకునవలెను. సో వి నీడ్ టు రిన్యూ అవర్ సెల్ఫ్. రిమైండ్ అంటే మనము రిఫ్రెష్ కావాలి. నూతనంగా మనం ఏం కావాలి? ధరించుకోవాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. సో మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము. చూసారా? మనమట ఒకరికొకరము ఎలా ఉన్నామట? దేవుడి శరీరంలో అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని
ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. కష్టం, చాలా కష్టం. నోటికి నిజాలు రావాలంటే చాలా కష్టం. నిజాలు మాట్లాడితే ఏమైతుందో ఇంకా అందరూ ఆడేసుకుంటారు. సో చూసారా అండి, మనందరము ఒకరికొకరం ఏమై ఉన్నాము, అవయములై ఉన్నాము. కాబట్టి అబద్ధములు మాడి ఎక్కడైనా అబద్ధమే స్ప్రెడ్ అయిపోయింది. ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా కూడా అబద్ధమే, అన్యాయమే, అక్రమమే, మోసమే. ఏ చిన్నవాడు ఎవరిని టచ్ చేసినా కూడా అంత లేదు. మనిషి అంటే ఇక కంప్లీట్ గా ఆ నోవా కాలంలో దేవుడు అంటాడు కదా, మనిషి హృదయం చెడిపోయింది, బాల్యంలోనే చెడిపోయింది అన్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ మనం అందరం నోవా కాలంలో నివసిస్తున్నాము. నోవా కాలంలో నివసిస్తున్నాం. ఆ రోజు నోవా కాలంలో అందరూ చెడిపోయినప్పుడు దేవుణ్ణి గ్రహించలేకపోయారు, చీకట్లో ఉన్నారు. అప్పుడు సడన్ గా జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుపోయింది. ఇప్పుడు కూడా మనం నోవాహు కాలంలో ఉన్నాము. మళ్ళీ యేసయ్య రెండో రాకడ కూడా ఆ జలప్రలయం వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతది. అందుకే ఈలోపే మనం సిద్ధపడతాం. మన ఆత్మ, మన ఆత్మీయత మనమే కాపాడుకోవాలి. ఊరంతా అన్యాయం కానీ మనం అన్యాయం కావద్దు. ఊరంతా రాక్షసులు ఉండని మనము మనిషిలాగానే బ్రతుకుదాం. ఊరంతా దయాలే ఉండని మనం మాత్రం దేవుళ్ళలాగానే బ్రతుకుదాం. మనము మనలాగానే బ్రతుకుదాము. ఒకరి గురించి మనం మారద్దు, ఒకరి గురించి మనం మార్చుకోవద్దు. మన ఆత్మ, మన ఆత్మీయత కాపాడుకునే శక్తి మనకే ఉంది, ఎవ్వరు కాపాడలేరు. సో కాబట్టి ప్రతివాడు పొరుగు వానితో సత్యం మాట్లాడవలెను. ఎందుకంటే మనం ఒకరికొకరు అవయములై ఉన్నాము. సో చెప్తున్నాను కదా, నువ్వు నీ భార్యను ద్వేషించిన, దూషించిన, విమర్శించిన, హేట్ చేసిన, నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ ని డ్యామేజ్ చేస్తున్నట్టే. నీ భర్తను నువ్వు ద్వేషించిన, విమర్శించిన, దూషించిన, నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ ని డ్యామేజ్ చేస్తున్నట్టే. మీ అత్తగారిని, మీ కోడల్ని నువ్వు ద్వేషించిన, విమర్శించిన, దూషించిన, అది నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ ని డ్యామేజ్ చేస్తున్నట్టే. మనందరము ఒకరికొకరము యేసయ్య శరీరంలో అవయములై ఉన్నాము. సో అందుకే అందరము ఇంపార్టెంటే. అర్థమవుతుందండి? నీ నుంచి నువ్వు కరెక్ట్ గా ఉండు. అవతల వాడు తప్పు చేశాడని మనం తప్పు చేస్తే అవతలి వాళ్ళకు మనకు తేడా ఏంటి? అవతల వాళ్ళు గడ్డి తిన్నారని మనం గడ్డి తింటే అవతలి వాళ్ళకు మనకు తేడా ఏంటి? అవతలి వాడు ఎన్ని తప్పులైనా చేయనియండి, మనం కరెక్ట్ గా ఉందాము. సో మనము డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. మన ఆత్మ, మన ఆత్మీయత ఎప్పుడు కూడా పాడు కాకుండా, ఎప్పుడు కూడా చెడిపోకుండా చూసుకోవాలి. సో కోపపడుడు గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. సో ఏదైనా కోపం వస్తే ఒక మాట అన్నా కూడా సూర్యుడు అస్తమించే వరకు కోపాన్ని నిలిచి ఉండకూడదు. సో కోపాన్ని తీసేసుకోవాలి. కొంతమంది 10 సంవత్సరాల కోపం కూడా ఇప్పుడు పెట్టుకుంటారు. 20 సంవత్సరాల నుంచి ఉన్న కోపం కూడా ఇప్పుడు పెట్టుకుంటారు. 30 సంవత్సరాల నుంచి ఉన్న కోపం కూడా ఇప్పుడు పెట్టుకుంటారు. దేవుడు ఏమంటున్నాడు? ఏదైనా గొడవ జరిగినా, కొట్లాట జరిగినా, తెలుసో తెలియకో తప్పు జరిగినా ఆ కోపాన్ని మాత్రం నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు అంటున్నాడు. ఈరోజు సూర్యుడు అస్తమించాడా? అయిపోయింది. రేపు సూర్యుడు మళ్ళా కొత్తగా ఉదయించాడా? అయితే నువ్వు కూడా నూతన స్వభావాన్ని ధరించుకో. సో కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకూడదు. అపవాదికి చోటు ఇస్తేనే వస్తాడమ్మా, చోటు ఇవ్వకపోతే రాడు. ఈ కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము ఇవన్నీ కూడా నీ శరీరాన్ని డ్యామేజ్ చేస్తాయి. నీ శరీరంలో ఉన్న ఆత్మీయతను, ఆత్మను ప్యూరిఫై చేయదు, డ్యామేజ్ చేస్తుంది. అందుకే మనందరం ఆత్మీయులం. మనందరము యేసయ్య శరీరంలో భాగస్థులం. ఈ శరీరంలో దేవుడు నివసించాలా, అపవాది నివసించాలా? దేవుడే నివసించాలి. దేవుడు నివసించాలంటే ప్రేమతో ఉండాలి, సహనంతో ఉండాలి, ఓపికతో ఉండాలి, దీర్ఘశాంతంతో ఉండాలి, అలాగే మంచి మనస్సు కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే నీ లోపల దేవుడు నివసిస్తాడు. నువ్వు కోపంగా ఉండి, నువ్వు ద్వేషంతో ఉండి, పగతో ఉండి, ప్రతీకారంతో ఉండి నాలో నివసించు ప్రభు అంటే ఆయన నివసించలేడు. అందుకే మన శరీరము దేవుడి యొక్క ఆలయము. ఈ ఆలయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇవే మన తలంపులు, ఆలోచనలో కూడా పరిశుద్ధతగా ఉండాలి. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలి వాడిక మీదట దొంగిలి వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. చూసారండి, దుర్భాష నోటి నుంచి రానియదు. తిట్టద్దు, తొందరపడి వాళ్ళని బూతులు మాట్లాడద్దు, దుర్భాష అనొద్దు. చాలా మంది అంటారు, వర్షం పడ్డట్టుగా మాట్లాడుతా అంటారు. సో ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు అవతలోని తిడుతున్నావా, అక్కడ యేసయ్య ఉన్నాడు గుర్తుపెట్టుకో. నువ్వు అవతలోని విమర్శిస్తున్నావా, అక్కడ యేసయ్య ఉన్నాడు గుర్తుపెట్టుకో. అది ఎవరైనా పర్లేదు, అన్యజనుడైనా పర్లేదు, దరిద్రుడైనా పర్లేదు, రాజకీయ నాయకుడైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు. సో ఎవరినైనా నువ్వు అంటున్నావా, ఆయన లోపల యేసయ్య ఉన్నాడు అని మాత్రం మర్చిపోకు. ఆయన దేవుడు కూడా యేసయ్య అని మాత్రం మర్చిపోకు. సో నువ్వు అన్నిని దూషిస్తున్నావా? ఆయన దేవుడు చెప్పాడు, నేను క్రైస్తవులకే దేవుణ్ణా, అన్యులకు కానా అంటాడు. నేను అన్యులకు కూడా నేనే దేవుణ్ణి, కాకపోతే వాళ్ళు తెలుసుకోలేదు.
సో వాళ్ళకు కూడా దేవుడు ఆయననే, వీళ్ళకు కూడా దేవుడు ఆయననే, సమస్త మానవులకు దేవుడు ఆయనే. సో అందుకే ఆత్మను నీ ఆత్మీయతను కాపాడుకో, సమస్త మానవులతో సమాధానంగా ఉండు, వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమనే పలుకుడి. సో ఎలా ఉండాలంటే అమ్మా, మనం ఒక మాట మాట్లాడితే 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది మన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అబ్బా, ఒక గొప్ప పర్సన్ ని నేను కలిచాను, ఇతను మంచి ఆత్మీయుడు, ఈయన మాటలలో చాలా నీతి ఉంటుంది, చాలా నిజాయితీ ఉంటుంది. ఇప్పుడు ఆనాడు యేసయ్య మాట్లాడితే అందరూ జ్ఞానులే ఆశ్చర్యపోయేవారట యేసయ్య మాట్లాడితే. ఇంత చిన్న పిల్లాడికి 12 సంవత్సరాలకే ఇంత చిన్న పిల్లవాడికి ఇంత జ్ఞానం ఎక్కడిది అని అందరూ ఆశ్చర్యపోయేవాడు. ఇది దైవ జ్ఞానం అనేవాడు. సో ఆయన మాటలు మాట్లాడితే జ్ఞానముతో మాట్లాడేవాడు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళు కూడా ఆయనతో పోటీ పడలేని వాళ్ళు, అంత మంచి వాక్చాతుర్యం ఉన్నది యేసయ్యలో. అందుకైనా యేసయ్య దేవుడి దయందు మనుషుల దయందు ఎదిగాడని రాయబడి ఉంటుంది. అందుకే వినువారికి మేలు కలిగినట్టు ఎవరైనా మనతో మాట్లాడితే ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కున్నట్టుగా ఉండాలి. ఎవరైనా మనతో మాట్లాడితే మన దగ్గర నుంచి కొంత నేర్చుకోవాలి, ఒక మంచి చెప్పి పంపించాలి. సో అంతేగాని ఎంతసేపు తిట్లు, ఎంతసేపు గొడవలు, ఎంతసేపు కొట్లాటలు, నో 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 నో. ఐ లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ అండి. నేను దేవుని నమ్ముకున్న తర్వాత చాలా ఆశీర్వదించబడ్డాను. ఆశీర్వాదం అంటే మళ్ళీ మీరు ధనము ఐశ్వర్యం అనుకోకండి, దైవ జ్ఞానంలో నేను ఆశీర్వదించబడ్డాను, ఆత్మలో ఆశీర్వదించబడ్డాను, ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాను. నిజంగా ఇట్స్ మంచి బుక్ అండి. బైబిల్ అనేది చాలా గొప్ప బుక్ అండి. మంచిగా నేర్పిస్తుంది, మంచిగా నేర్పిస్తుంది. భూలోకంలో ఏ బుక్ కూడా ఇలా నేర్పించదు, ఏ బైబిల్ గ్రంథం నేర్పించినంతగా ఎవ్వరు కూడా నేర్పించలేదు, ఏ బుక్ కూడా. ఈవెన్ మన తల్లిదండ్రులు కూడా మనకు అంత మంచి చెప్పారు. నిజం చెప్తున్నా, మన తల్లిదండ్రులు కూడా మనకు అంత మంచి విషయాలు చెప్పారు. బైబిల్ గ్రంథము అన్ని మంచి విషయాలు చెప్పింది. ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి. సో ఒకప్పుడు ప్రేమ అనేది తెలియదు నాకు. సో ఎప్పుడైతే దేవుడు క్రైస్తును పరిచయం అయిందో అంత ప్రేమను నేను రుచి చూశాను. సో ఒకప్పుడు ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అంటే తెలియదు, కల్తీ, అందరి ప్రేమలో కల్తీ, అందరి ప్రేమలో స్వార్థం. సో కానీ ఈ యొక్క జీసస్ క్రైస్ట్ ప్రేమలో కల్తీ లేదండి, స్వార్థము లేదండి. నిజమైన ప్రేమను రుచి చూపించిందంటే నాకు యేసయ్యనే. సో అంత మంచి దేవుడు మన దేవుడు. సో నిజమైన ప్రేమ, ప్యూర్ హార్టెడ్. నేను చాలా జ్ఞానంలో ఎదిగాను, దైవ జ్ఞానంలో ఎదిగాను. సో ఒకప్పుడు మనిషి ఇలా ఉన్నాడు, సో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి మనిషి అనేవాడని ఒక స్టాండర్డ్ పెట్టాడు. యాడ్స్ అప్ టు దీస్ స్టాండర్డ్స్ అండి. చాలా మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి ఈ బైబిల్ గ్రంథంలో. సో ఇలా బ్రతుకుతే, బైబిల్ గ్రంథం ప్రకారం బ్రతుకుతే భూలోకంలో ఏ గొడవలు రావు, ఏ కొట్లాటలు రావు, ఏ యుద్ధాలు రావు, ఏ శ్రమలు రావు, ఏ పోరాటాలు రావు. ఇప్పుడు మనము కట్టుకొని మనము శ్రమలు పోరాటాలు పెట్టుకోవడానికి కారణం మన ప్రవర్తననే. అందుకే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనంనే పలుకుడి. సో క్షేమమైన అనుకూల వచనంనే పలకాలి. నెగిటివ్ మాట్లాడద్దు. ఎప్పుడైనా కూడా బీ పాజిటివ్, స్పీక్ పాజిటివ్. ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడద్దు. వచనమునే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా నీ నోట రానియకుడి. అప్పుడు ఏమవుతుంది? బాడీ ఆఫ్ క్రైస్ట్, నువ్వు శరీరంలో అవయవము, నువ్వు దుర్భాష నీ నోటి నుంచి వస్తున్నట్టే నీ అవయవాన్ని, యేసయ్య శరీరంలో ఉన్న అవయవాన్ని నువ్వు డ్యామేజ్ చేస్తున్నట్టు. సో అందుకే మనతో ఎవరైనా ఒక మాట మాట్లాడితే, అబ్బా మంచి పర్సన్ ని కలిసానండి అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. ఒక మంచి గొప్ప విషయాలు మనం చెప్పాలి, గొప్ప మాటలు చెప్పాలి, ఆప్యాయంగా మాట్లాడాలి, సహనంతో మాట్లాడాలి, ఓపికతో మాట్లాడాలి. అందుకే మనుషులతో ఉంటే నా ఆత్మీయత పాడైపోతుందని నేను మనుషులతో కనెక్ట్ కావడం కూడా మానేశాను, దూరం అయిపోయాను. అందుకే బైబిల్తో కూర్చున్నప్పుడే ఆ తృప్తినిస్తుంది, ఆ ప్యూరిటీని ఇస్తుంది. ఆ బైబిల్తో కూర్చున్నప్పుడే మనకు ఆ పరిశుద్ధత, పవిత్రత వస్తుంది. మనుషులతో మాట్లాడినప్పుడు ఆ పరిశుద్ధత, పవిత్రత రాదు. సో మన ఆత్మీయతను కాపాడుకోవాలంటే ఎక్కువసేపు దేవుడితో గడపాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. సో మనందరిలో కూడా దేవుడి పరిశుద్ధాత్మ దేవున్నాడు. వి ఆల్ ఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మనందరిలో కూడా దేవుడి యొక్క పరిశుద్ధాత్మ విమోచన దినం వరకు ఆయన మీ యందు ముద్రించబడి ఉన్నాడు. సో నీ మనసు నిండా కోపముతో, ద్వేషముతో, పగతో ఉన్నావు అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడు? దుఃఖపడతాడు. సో అందుకే దుఃఖపరచకండి పరిశుద్ధాత్మ దేవుని. సో వి ఆల్ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని మాత్రం మర్చిపోవద్దు. మనందరము దేవుడి శరీరంలో అవయవం అని మాత్రము మర్చిపోవద్దు. సమస్తమైన ద్వేషము, చూసారా, మన శరీరంలో ఇది ఉండకూడదు. సమస్తమైన ద్వేషమును,
కోపమును, సమస్తమైన కోపమును, సమస్తమైన క్రోధమును, సమస్తమైన అల్లరి, సమస్తమైన దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. విసర్జించేమంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ అపవాది గుణాలు. దైవ గుణం కాదు. దైవ గుణంలో ద్వేషం లేదండి. దైవ గుణంలో కోపం లేదండి. క్రోధము లేదండి. అల్లరి లేదండి. దూషణ లేదండి. దుష్టత్వం లేదండి. ఇవన్నీ బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఉండే గుణాలు కాదు. బాడీ ఆఫ్ యాంటీ క్రైస్ట్ లో ఉన్న గుణాలు ఇవన్నీ కూడా. ఆ సైతాన్లో, అపవాదిలో ఉండే గుణాలు ఇవన్నీ. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వము, ఇవన్నీ కూడా అపవాది సంబంధులు, అపవాది గుణాలు ఇవన్నీ కూడా. సో నీలో యాక్టివేట్ అవుతాయి, మన లోపల యాక్టివేట్ అవుతాయి. అప్పుడు నీ బాడీ ఆఫ్ క్రైస్ట్ డ్యామేజ్ అవుతుంది. సో ఇప్పుడు అర్థమవుతుందండి, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇది కాదు. యేసయ్య శరీరంలో ద్వేషము లేదు, కోపము లేదు, క్రోధము లేదు, అల్లరి లేదు, దూషణ లేదు, దుష్టత్వము లేదు, ఇవన్నీ లేవు. కానీ మన శరీరంలో ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం యేసయ్య శరీరంలో కలవగలుగుతామా? ఏకమవగలుగుతామా? కాలేము. అందుకే దుష్టత్వంను మీరు ఏం చేయమంటున్నాడు? విసర్జించండి అంటున్నాడు. విసర్జించడం అంటే రిలీజ్ చేసేయి. నీకు నీ మనసులో నుంచి ఆ పగను, ప్రతీకారాన్ని, ద్వేషాన్ని రిలీజ్ చేసేయి. నేను చాలా మందిని క్షమించేశానండి దేవుడిని నమ్ముకున్నాక. ఎంతమంది ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాటు చేసినా క్షమించేశాను. దేవుడు ఒకటే అన్నాడు, క్షమించేసేయి. మాట్లాడుతున్నారు ప్రభా, క్షమించేసేయి. విమర్శిస్తున్నారు ప్రభా, క్షమించేసేయి. దూషిస్తున్నారు ప్రభా, క్షమించేసేయి. మన్నించేసాయి. ఇదే దేవుడు నాకు ఎప్పుడు చెప్పేది అంతే. వాడు 70 సార్లు తప్పు చేసిన 70 సార్లు నువ్వు క్షమించేసాయి. 100 సార్లు తప్పు చేసిన 100 సార్లు ఓర్చుకో. నువ్వే క్షమించు, నువ్వే క్షమించు, నువ్వే క్షమించు, నువ్వే క్షమించు. సో దేవుడు అది నేర్పించాడు నాకు. ఇక క్షమించి 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 అయిపోయింది. ఇక ఆ గుణం వచ్చేసేది. ఏ అంటే అనుకునేది పోతే పోనిది అన్నంత మాత్రాన్ని నిజాలు అవుతాయా? ఇప్పుడు వాళ్ళని క్షమించకపోతే ఏమవుతుంది? మన లోపల ద్వేషము పెరుగుతుంది. మనం క్షమించకపోతే మన లోపల కోపము పెరుగుతుంది. మన లోపల క్రోధము పెరుగుతుంది. మన లోపల దూషణ, దుష్టత్వం పెరుగుతుంది. అంతే కదండి. ఒకరు ద్వేషిస్తున్నాడంటే దేని వల్ల ద్వేషిస్తున్నాడు? కోపం వల్లనే కదా. సో ఇవన్నీ మన శరీరంలో ఉన్నంత వరకు మనం బాడీ ఆఫ్ క్రైస్ట్ కాగలుగుతామా? బాడీ ఆఫ్ క్రైస్ట్ లో అవయవం కాగలుగుతామా? కాలేము కదా. సో అందుకే అందుకే బైబిల్ చాలా నేర్పిస్తుందండి. చాలా నేర్పిస్తుంది. ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి అని నేర్పించే ఏకైక గ్రంథము. ఓనమాలు అంటారు కదా, చెయ్యి పట్టుకొని దిద్దిస్తారు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం ఎలాగైతే చేపట్టి దిద్దిస్తారో, ఈ బైబిల్ కూడా అలా నువ్వు ఫీల్ అయితే నిన్ను చేపట్టుకొని నడిపిస్తుంటా ఉంటది బైబిల్ కూడా. అందుకే నేను చాలా బ్లెస్ అయ్యాను. ఈ దేవుని నమ్ముకున్న తర్వాత దైవ జ్ఞానంలో బ్లెస్ అయ్యానండి. చాలా జ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఇంకా నేర్చుకునేది చాలా ఉంది. ఇంకా మార్చుకునేది చాలా ఉంది. ఇంకా తగ్గించుకునేది చాలా ఉంది. ఈ దేవుడిని తెలుసుకున్న తర్వాత ఇంకా ఇంకా ఆత్మలో అభివృద్ధి చెందడం. ఓకే, మనిషి అనేవాడు ఇలా ఉండాలా అన్న నేర్పించిన బుక్కు భూలోకంలో బైబిల్ గ్రంథమే. ఆత్మీయత ఎలా కాపాడుకోవాలి నేర్పించిన బుక్కు బైబిల్ గ్రంథమే. దేవుడు పుట్టించినప్పుడు మనం ఎలాగున్నామో, మరణించే వరకు కూడా ఎలా బ్రతకాలనేది నేర్పించే బుక్కు బైబిల్ గ్రంథమే. అందుకే బైబిల్ గ్రంథం ఒక స్వీట్ లాంటిదండి. స్వీట్ తింటుంటే బాగుంటుంటది. స్వీట్ తీయగా ఉంటుంటది. ఒక ఐస్ క్రీమ్ లాంటిది. ఐస్ క్రీమ్ ఎవరన్నా హేట్ చేస్తారా? ఎవ్వరు హేట్ చేయరు. ఐస్ క్రీమ్ తింటుంటే తినబుద్ధి అవుతుంది. ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది. స్వీట్ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఆ చాక్లెట్స్ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. అలాగే బైబిల్ గ్రంథం కూడా నువ్వు స్పెండ్ చేస్తుంటా అంటే టైము అంతగా మంచి విషయాలు, మంచి మంచి విషయాలు ఉన్నాయి. బట్ దేవుడి దయ వల్ల ఇట్లా బోధించే వాళ్ళు ఉంటే, అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇలా బోధిస్తే ఇంకా అర్థం అవుతుంటది. మనం చదివితే అర్థం కాదు. ఇట్లా బోధించే వాళ్ళు ఉంటే మనకి ఇంకా అర్థం అవుతుంది. బట్ దేవుడు కృపను బట్టి ఇక్కడ నేను బోధించట్లేదమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. అందుకే సమస్తమైన ద్వేషము ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదు. నీ లోపల ద్వేషం ఉందా? యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు బాడీ ఆఫ్ క్రైస్ట్. నీ లోపల కోపం ఉందా? యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు బాడీ ఆఫ్ క్రైస్ట్. వీటిని విసర్జించినప్పుడే నువ్వు ఆయన శరీరంలో అవయవం లాగా మారుతావు. సో ఒకని ఎడల ఒకడు దయ కలిగి, సో ఒకరితో ఒకరు దయ కలిగి కరుణా హృదయులై, సో కరుణమైన హృదయంతో క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరు క్షమించుడి. నీ లోపల క్షమించలేని గుణం ఉందా? నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ కాలేవు. బాడీ ఆఫ్ క్రైస్ట్ లో క్షమించే గుణం ఉంటుంది. బాడీ ఆఫ్ క్రైస్ట్ లో దయ గుణం ఉంటుంది. బాడీ ఆఫ్ క్రైస్ట్ లో కరుణా హృదయం ఉంటుంది. సో నువ్వు ఫర్గివ్ చేసేయి. నువ్వు దూరం ఉన్నా మంచిదే. నువ్వు క్షమించేసేయి. కానీ నువ్వు వాళ్ళను ద్వేషించమాక, వాళ్ళని విమర్శించమాక, వాళ్ళ నాశనాన్ని కోరుకోమాక.
ఇది నీకు బాడీ ఆఫ్ క్రైస్ట్ కి సాదృశ్యం కాదు. సో ఇప్పుడు అర్థమవుతుందండి బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎలా ఉంటుందో. ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి, దేవుడి యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ శరీరంలో ద్వేషము లేదు, ఆ శరీరంలో పగ లేదు, ఆ శరీరంలో ప్రతీకారం లేదు, ఆ శరీరంలో అపరిశుద్ధత లేదు, ఆ శరీరంలో అపవిత్రత లేదు, ఆ శరీరంలో చీకటి లేదు, ఆయన శరీరంలో క్షమించలేని గుణము లేదు, ఆయన శరీరంలో దయగుణం ఉంది, దీర్ఘశాంతం ఉంది, కరుణా హృదయం ఉంది, క్షమించే గుణం ఉంది. ఇవన్నీ కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి, నా బాడీలో ఏమున్నాయి? అన్ని ఉన్నాయి చెప్పాలంటే. కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, క్షమించలేని గుణం ఉంది. సో ఇప్పుడు మనం మ్యాచ్ అవుతున్నామా బాడీ ఆఫ్ క్రైస్ట్ కి? అర్థమవుతుందా అండి? ఆయన అన్ని జనుల నుంచి మనల్ని అందరినీ ఎందుకు పిలుచుకున్నాడు? ఆయనే స్వరూపం లాగా మార్చుకోవడానికి, ఆయన శరీరంలో మనందరినీ ఏకం చేసుకోవడానికి. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, సంఘము అంటే క్రీస్తు శరీరము. సంఘము అంటే క్రీస్తు శరీరము. అంటే భూలోకంలో ఉన్న అన్ని సంఘాలు కలిస్తేనే యేసయ్య శరీరము. అన్ని సంఘాలు కలిస్తేనే యేసయ్య శరీరంలో అవయవాలము మనందరం కూడా. సో ఈ మర్మము తెలిసి తెలియకను అందరూ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు, దూషించుకుంటున్నారు. వి ఆల్ ఆర్ వన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, రేపు రెండో రాకడ వస్తే మనందరము ఒకటే చోట నివసించబోతున్నాము, ఒకటే చోట నివసిస్తాము. అక్కడ కులమత భేదాలు ఉండవు. అక్కడ నువ్వు ధనవంతుడు, నువ్వు పేదవాడు, అందరం సమానంగా ఒకటే లైన్ లో నిలబడతాము, ఒకటే ప్రదేశంలో ఉంటాము. అక్కడ భేదాలు ఉండవు, తారతమ్యాలు ఉండవు. అక్కడ ఎక్కువ తక్కువ అనేది ఏది ఉండదు, నలుపు తెలుపు అనేది ఏది ఉండదు. సకల జాతి ప్రజలు అక్కడ ఉంటారు, సకల మానవ జాతి అక్కడ ఉంటారు. కాబట్టి ఒకరినొకరు, నువ్వు ఒకరిని క్షమించలేకపోతున్నావా, అయితే నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ ని డ్యామేజ్ చేస్తున్నట్టు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు నీ భర్త దేవుడి యొక్క అవయవము, శరీరంలో ఒక అవయవము, నువ్వు శరీరంలో ఒక అవయవం. నీ భర్తను నువ్వు ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు అంటే నువ్వు దేవుడి యొక్క శరీరంలో ఒక అవయవాన్ని ద్వేషిస్తున్నట్టు. అర్థమవుతుందా? దేవుడి యొక్క శరీరంలో ఒక అవయవాన్ని నువ్వు మళ్ళీ వచ్చి నువ్వు హల్లెలూయా అంటున్నావు, స్తోత్రం అంటున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఒక దిక్కేమో నువ్వు భర్తను ద్వేషిస్తున్నావు, ఒక దిక్కేమో దేవుణ్ణి స్తోత్రిస్తున్నావు. ఇవి మ్యాచ్ కావు. దేవుడు అంటాడు, ఎవడి లోపల ప్రేమ లేదో వాళ్ళు నాకు తెలియదు అంటాడు. సో నువ్వు కళ్ళ ముందున్న నీ భర్తను, నీ భార్యని నువ్వు ఇష్టపడకపోతే, కళ్ళ ముందున్న నీ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కజెల్లను ఇష్టపడకపోతే నువ్వు నన్ను ఎలా ఇష్టపడతావు? నువ్వు వాళ్ళను ద్వేషించి నన్ను ప్రేమిస్తున్నాను అంటే నీ ప్రేమ కరెక్ట్ కాదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. వాళ్ళను ప్రేమించి అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అంటే అప్పుడు ఏమంటాడు దేవుడు? నీ ప్రేమ కరెక్ట్ అంటాడు. సో నువ్వు అందరిని ద్వేషించి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నానంటే నీ ప్రేమ అబద్ధం అంటాడు. సో అర్థమవుతుందా? నువ్వు మనిషిని ప్రేమిస్తేనే దేవుణ్ణి ప్రేమించినట్టు. ఆయన ఏమంటాడు? మనిషికి ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెడితేనే నాకు పెట్టినట్టు అంటాడు. దాహంతో ఉన్నవాడికి నీళ్ళు ఇస్తేనే నాకు ఇచ్చినట్టు అంటాడు. నువ్వు మనిషిని క్షమిస్తేనే నన్ను క్షమించినట్టు, నా క్షమాపణ పొందుకున్నట్టు అంటాడు. సో చూసారా, ఫిట్టింగ్ పెట్టాడు. నువ్వు 10 మందికి సాయం చేస్తేనే నేను నీకు సాయం చేస్తా. నువ్వు 10 మంది మీద దయ చూపిస్తే నేను నీ మీద దయ చూపిస్తా. నువ్వు 10 మంది మీద కరుణ చూపిస్తేనే నేను నీ మీద కరుణ చూపిస్తా. నువ్వు అందరినీ క్షమిస్తేనే నేను నీ అన్ని తప్పులను క్షమిస్తా అని ఒక లిటికేషన్ పెట్టాడు దేవుడు మనందరికీ కూడా. మన ఆయన దగ్గర నుంచి ఏదైనా రావాలంటే నువ్వు నీ నుంచి ఇక్కడ కొన్ని యాక్షన్స్ జరగాలి. అందుకే మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకడు క్షమించండి. లీవ్ ఇట్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఒకటే అంటాడు దేవుడు, క్షమించేసేయ్, 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 క్షమించేసేయ్. ఎందుకంటే క్షమించలేదు అనుకో, మన లోపల ఆ కోపం పెరుగుతుంది, ఆ ద్వేషము పెరుగుతుంది, ఆ పగ పెరుగుతుంది, ఆ ప్రతీకారం పెరుగుతుంది. సో అందుకే దేవుని నమ్ముకున్న తర్వాత చాలా నేర్చుకున్నానండి, చాలా నేర్పించాడు యేసయ్య. స్వచ్ఛమైన ప్రేమ అంటారు కదా, అది రుచి చూశాను. పవిత్రమైన ప్రేమ అంటారు కదా, అది రుచి చూశాను. సో గాడ్స్ పవర్ ఏంటిదో రుచి చూసాము. సో చాలా మంచి బుక్. సో అందుకే వీఆర్ ధన్యులం మనందరం కూడా ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి. ఆయన చిత్తము పూర్ణంగా గ్రహించు వారునై. సో ఆయన చిత్తం ఏంటిదో తెలుసుకుందాం, పూర్ణంగా గ్రహించుదాము. ప్రతి సత్కార్యంలో సఫలములగుచు. సో అన్ని విషయాలలో సఫలం అగుచు. దేవుని విషయమైన జ్ఞానం ఉంది. చూసారా, మనము దైవ జ్ఞానం లేక నశించిపోతున్నాము. అందుకే దేవుడు ఒక సందర్భంలో అంటాడు, నా బిడ్డలు నా జ్ఞానము లేక నశించిపోతున్నారు అంటాడు. అంతే కదండి, ఆయన జ్ఞానం లేకనే ఈ ద్వేషాలు, ఈ పగలు, ఈ ప్రతీకారాలు, అసూయలు, కక్ష సాధింపులు. నా తల్లి గారు గొప్ప, నీ తల్లి గారు గొప్ప, నా తల్లి, నా అన్నదమ్ములు గొప్ప, నీ అన్నదమ్ములు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప కాదు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? ఆయన జ్ఞానం లేక. కానీ ఒక్కసారి గుర్తు చేసుకోండి, దేవుడి దృష్టిలో మనందరము సమానమే.
మనందరం దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే. దేవుళ్ళో తారతమ్యాలు లేవు. సమానత్వము, దైవతత్వము. దేవుడు ఎప్పుడు కూడా అందరిని సమానంగా చూసే దేవుడు. అన్యులైనా దేవుడు సమానంగా చూస్తాడు. మనల్ని కూడా సమానంగా చూస్తాడు. ఆయనకు ఎక్కువ తక్కువ భేదాలు లేవు. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టున్నట్లు అన్ని విషయాలలో మనం దేవుని సంతోషపెట్టాలి. ఇప్పుడు ఎందులో ఎదగాలి? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. సో దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందొచ్చు. అందుకే దైవ జ్ఞానంలో ఎదగాలి. సో అందుకే ఇదంతా దైవ జ్ఞానం అండి. మీరు అనుకోవద్దు నేను ఆశీర్వాదే. నువ్వు ఈరోజు ఈ వాక్యం విన్నావా, నువ్వు జ్ఞానంలో ఎదిగినట్టే, దేవుడి యొక్క మర్మాన్ని తెలుసుకున్నట్టే. అందుకే క్రమం తప్పకుండా వాక్యం వినడానికి రావాలి. ఎందుకంటే ఈ జ్ఞానము ఎక్కడ దొరకదు. నిజం చెప్తున్న ఆశీర్వాదము ప్రతిరోజు ఈ వాక్యాలు వినడం ఆశీర్వాదం. ప్రతిరోజు ఇలా టీచింగ్స్ వినడం ఆశీర్వాదం. దేవుడు మనందరికి ఇచ్చాడు. సో దేవుడు కృపను బట్టి ఈవెన్ శని ఆదివారాలు కూడా ఇస్తున్నాడు మనకు. వారానికి 7 రోజులు మనతో మాట్లాడుతున్నాడు. నెలకు 30 రోజులు మాట్లాడుతున్నాడు. సో ఏ సంఘానికైనా ఇంత అదృష్టం, ఇంత భాగ్యము, ఇంత కృప ఉందో లేదో తెలియదు, కానీ దేవుడు మన అందరికీ కూడా ప్రతిరోజు ఇలా టీచింగ్ చేసి నేర్పిస్తున్నాడు. సో వినడానికి రండి. ఇవన్నీ తెలుసుకోవాలమ్మా. మనం అది ఆశీర్వాదం అంటే ఒకటే అనుకోండి, ధనము, ఐశ్వర్యము, కార్లు, బంగ్లాలు. నో, దైవ జ్ఞానంతో నిండుకుంటున్నావు చూసావా, ఇది నిజమైన ఆశీర్వాదము. దేవుడి గురించి నువ్వు తెలుసుకుంటున్నావు, నిజమైన ఆశీర్వాదం. దేవుడి యొక్క ఉద్దేశాలు, తలంపులను తెలుసుకొని ఆయన స్వరూపంలోకి నువ్వు మారుతున్నావు, అది నిజమైన ఆశీర్వాదము. ఆయన రూపంలోకి మారుతున్నావు, నిజమైన ఆశీర్వాదము. సో ఈ నిజమైన ఆశీర్వాదాన్ని ఎవరు కూడా వదులుకోకండి. 10 మందికి పరిచయం చేయండి. మీలో కొంతమంది మౌనంగా ఉంటున్నారు, అనేక మందికి స్ప్రెడ్ చేయండి ఈ గూగుల్ మీట్ లింక్ ని. సో అందరూ కూడా తీసుకురండి. అందరం కూడా జ్ఞానంలో ఎదగాలి. అన్ని విషయంలో ప్రభును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలన నీవు చూసారా, ఆయనకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. అప్పుడే నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ అవుతావు. సో అర్థమవుతుందండి. ఆయన లోపల కోపం లేదు, మన లోపల కోపం ఉంది. మ్యాచ్ అవుతామా? ఆయన లోపల అపవిత్రత లేదు, మన లోపల అపవిత్రత ఉంది. మ్యాచ్ అవుతామా? ఆయన లోపల అపరిశుద్ధత లేదు, మన లోపల అపరిశుద్ధత ఉంది. మ్యాచ్ అవుతామా? అందుకే ఆయనకు తగ్గట్టుగా నడుచుకున్న వలన నీవు, ఆయన క్షమించే గుణము, మనకు క్షమించే గుణం లేదు. మ్యాచ్ అవుతామా? ఇలా ఆయనకు తగ్గట్టుగా నడుచుకోకుండా నువ్వెన్ని చర్చలు తిరిగినా వేస్టే. చెప్తున్నా కదా, నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని చర్చలు చేసినా, నేను ఎంత బోధించినా, మీరు ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సంఘాలు తిరిగినా, ఎంత 100 కోట్ల ఆఫరింగ్ ఇచ్చినా కూడా ఆయనకు తగ్గట్టుగా నడుచుకోకపోతే అన్ని వ్యర్థమే, అన్ని వ్యర్థమే. సో ఆయన స్వరూపంలోకి మారాల్సిందే, మనము ఆయన రూపంలోకి మారాల్సిందే. సో నువ్వు ఆయన స్వరూపంలోకి మారకుండా, ఆయనకు తగ్గట్టుగా నడుచుకోకుండా, ఆయన శాసనాలు, ఆయన కట్టడాలకు విలువ, ఆయన కోరుకునేది ఒకటే. బైబిల్ గ్రంథం మొత్తం చదవండి, ఆది కాండం వరకు, ప్రకటన గ్రంథం వరకు. దీంట్లో ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు అన్నిటిని నేర్చుకొని కుడి పక్కకు గాని ఎడమ పక్కకు గాని తప్పిపోకుండా నా మార్గంలో నిలిచు వాడిని నేను ఆశీర్వదిస్తాను అంటాడు. బైబిల్ మొత్తంలో అదే. ఒక సున్నైనా గాని, ఒక పుల్లైనా గాని దీంట్లో నుంచి తీసొద్దు, దీంట్లో నుంచి కలపొద్దు అంటాడు. సో అందుకే ఆయనకు తగ్గినట్టుగా నడుచుకున్నంత వరకు నేను కూడా ఎన్ని వాక్యాలు బోధించినా వ్యర్థమే, మీరు ఎన్ని వాక్యాలు విన్నా వ్యర్థమే. ఈ భూలోకంలో పెద్ద పెద్ద సంఘాలు, మహిమగల సంఘాలు తిరిగినా కూడా నువ్వు ఆయన స్వరూపంలో ఆయనకు తగ్గట్టుగా నడుచుకున్నంత వరకు వ్యర్థమే. నువ్వు నెలకు 100 కోట్ల ఆఫరింగ్ ఇచ్చినా కూడా అది వ్యర్థమే, నువ్వు ఆయనకు తగ్గినట్టుగా నడుచుకోకపోతే. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును చూసారా, ఆనందము బాడీ ఆఫ్ క్రైస్ట్ సాదృశ్యము, పూర్ణమైన ఓర్పు బాడీ ఆఫ్ క్రైస్ట్ కి సాదృశ్యము, దీర్ఘశాంతము బాడీ ఆఫ్ క్రైస్ట్ కి సాదృశ్యము కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియో. చూసారా, వి నీడ్ టు కంప్లీట్లీ బికమ్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్. మనందరం కూడా యేసయ్య శరీరం లాగా మారాలి, యేసయ్య స్వరూపం లాగా, యేసయ్య రూపం లాగా మనందరము కూడా మారాలి అని కోరుకుంటున్నాడు. ఆయనకు తగ్గట్టుగా నడుచుకోవాలి. నువ్వు ఆయనకు తగ్గట్టుగా నడుచుకో చాలుగా, నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాటకు విలువయ్యి, ఆయన శాసనాలకు ఎక్కిరి. నీ శరీరం అంతా ప్రేమతో నిండుకో, నీ శరీరం అంతా ద్వేషంతో కాకుండా దీర్ఘశాంతంతో నిండుకో, నీ శరీరం అంతా వాత్సల్యముతో నిండుకో. సో అప్పుడు ఆయనకు తగ్గట్టుగా నడుచుకోవాలి. నువ్వు ఆయనకు తగ్గట్టుగా, ఆయన హృదయానుసారంగా, ఆయనకు మనసు నచ్చినట్టుగా నడుచుకోనంత వరకు వ్యర్థమే. అప్పటి వరకు నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ అనబడవు. అర్థమవుతుందండి? మన బాడీ ఆఫ్ క్రైస్ట్ లాగా ఉండాలా వద్దా? బాడీ ఆఫ్ యాంటీ క్రైస్ట్ లాగా ఉన్నాం మనం.
ఇప్పుడు అందరం కూడా. సో వీ షుడ్ బికమ్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ నౌ. దేవుడు ఏమంటున్నాడు? మీ పాత స్వభావాన్ని వదిలేయండి, మీ పాత ప్రాంతీయ స్వభావాన్ని వదిలేయండి, నూతన స్వభావంలోకి రండి, నూతన మారు మనసులోకి రండి, నూతనంగా సృష్టించబడండి, నూతనంగా మీరు బలపరచండి, నూతనంగా మీరు మారు మనసు పొందండి అంటున్నాడు. తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థం. తేజోవాసులు అంటే వెలుగు సంబంధులు, పరిశుద్ధులు, పరలోకంలో ఉంటారు. స్వాస్థములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన. చూసారా, మనందరం కూడా దేవుడికి నచ్చిన పాత్రలాగా, దేవుడికి ఉపయోగపడే పాత్రలాగా మనందరినీ చేసుకున్నాడు. తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుని బతిమాలుకుంటున్నాను. ఎస్, వీ షుడ్ ప్రేజ్ గాడ్, వీ షుడ్ థ్యాంక్ గాడ్ టు ఆల్ ద సిచ్యువేషన్. మనందరినీ కూడా ప్రశస్తమైన వస్త్రంతో కప్పాడు. మనందరినీ కూడా తేజవాసులైన అంటే పరలోకవాసులైన పరిశుద్ధుల స్వాస్థములో పాలివారమగుటకు ఆయన శరీరమే పరిశుద్ధమైన, ఆయన యొక్క శరీరమే పరలోక నివాసము. గుర్తుపెట్టుకోండి, యేసయ్య శరీరమే పరలోక నివాసము, ఆయన శరీరమే వెలుగు, ఆయన శరీరమే పరిశుద్ధత. అందులో మనం పాలివారగుటకు పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవని దేవుని బతిమాలుకుంటున్నాను. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు లివ్. మనందరం ఒక బాడీ ఆఫ్ క్రైస్ట్ లాగా మారి ఆయన బాడీ ఆఫ్ క్రైస్ట్ ని డ్యామేజ్ చేయకుండా మనందరం కూడా ఆయనను సంతోషపెట్టే బిడ్డల్లాగా మారి వి షుడ్ బికమ్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ టుడే. చలో, నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. అయ్యా ప్రభువా, ఎంత గొప్ప వాక్యాలు మాకు బోధిస్తున్నారయ్యా. పరిశుద్ధాత్మదేవుడా, మీరు ఎన్నో మంచి మంచి వాక్యాలు, ఎంతో మంచి మంచి బోధనలు మా అందరికీ కూడా బోధిస్తూ మంచి రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మా ప్రతిరోజు కూడా అందిస్తున్నందుకు మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావము కలుగును గాక. ఎస్, మేమందరం కూడా మీ శరీరంలో ఒక అవయవం లాంటి వాళ్ళమని మా అందరికీ చెప్పారు. మేమందరం కూడా శరీర అవయవం లాంటి వాళ్ళము. మేమందరం కూడా ఎలా యూనిట్ గా ఉండాలో మా అందరికీ బోధిస్తున్నందుకు వందనాలు. అయ్యా ప్రభువా, మేము విన్న వాళ్ళము కాకుండా పాటించే వాళ్ళలాగా మమ్మల్ని అందరినీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. మా అందరిలో దీర్ఘశాంతాన్ని దయచేయండి, కంపాషన్ ని దయచేయండి, మెర్సిఫుల్ కృప కలిగే హృదయాన్ని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.